హాయ్ నమస్తే, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ అనపగింజల పులిహోర. మనం కుక్కర్లోకి ఒక 4 స్పూన్లు ఆయిల్ చేసేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 6 పచ్చిమిరపకాయలు అందులో వేసేసుకుందాము. అలాగే ఒక పూర్తి ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని బాగా వేయించుకుందాం. మనము వీటిని ఎక్కువగా పండే సీజన్లో తీసుకుంటే అవి తాజాగా, రుచిగా, అధిక పోషక విలువల్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇందులో వేసేసుకొని దీన్ని మంచిగా వేయించుకుందామండి. మీరొకటి గుర్తుంచుకోండి, మన బుద్ధిలో మనసులో ఏది అనిపిస్తే అదే చేద్దాం. మనలోని ప్రశ్నలకు సమాధానం మనమే అవ్వాలి. మనలోని సమాధానాలకు ప్రశ్నలుగా కూడా మనమే కావాలి. అప్పుడే మనం జీవితంలో ఆనందంగా ఉండగలం. ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కుక్కర్లోకి వేసేసుకుందాము. బాగా మగ్గనిద్దామండి. ఇలా మగ్గుతున్న టమోటాల్లోకి ఒక 250 గ్రాముల అనపగింజల్ని కుక్కర్లోకి వేసేసుకుందాము. వేసేసుకొని మంచిగా వేయించుకుందామండి. ఈ అనపగింజల పులగూర రుచికి మెయిన్ టిప్ ఏంటి అంటే, మనం ఇందులో వేసుకుంటున్న ప్రతి ఒక్క ఐటెంని బాగా వేయించడమే. లో ఫ్లేమ్లో ఈ ఐటమ్స్ అన్నింటినీ చక్కగా వేయించుకుంటూ ఇప్పుడు కొంచెం పసుపును యాడ్ చేసుకుందాము. అంటే ఒక 1/4 టీ స్పూన్ పసుపును యాడ్ చేసేసుకొని, ఆల్రెడీ ఒక టమోటా వేసుకున్నాం కాబట్టి పులుపుకి 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంతా చింతపండును శుభ్రంగా కడిగి ఇందులో వేసేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని బాగా వేయించుకుందామండి. ప్రతి ఒక్క ఐటెంని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా వేయించుకుందాం. చూడండి, ఒక్కసారి దీని కలరు మారింది కదండి. గింజలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ఇందులో ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ వేసేసుకుందాము. అంటే వాటికి ఆల్మోస్ట్ మునిగిపోయినంత వాటర్ వేసేసుకొనేసి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఒక 3 విజిల్స్ ఉంచుకుందామండి. కుక్కర్ చల్లబడ్డాక ఆ మిశ్రమాన్ని ఒక మట్టి పాత్రలోకి వేసేసుకొనేసి బాగా వెనిపేసుకుందామండి. దీన్ని కొంచెం పప్పులుగానే వెనుపుకోవాలి. మరి మెత్తగా నున్నగా ఎనుపుకోకూడదు. ఎందుకంటే ఆ పులుపు, కారం, ఉప్పు పట్టిన గింజలు మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే, అప్పుడప్పుడు అలా తగులుతూ ఉంటే దాని టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇప్పుడు మనం కుక్కర్లో మిగిలిన వేడి నీటిని కూడా ఇందులోకి వేసేసుకొని వెనిపేసుకుందాము. ఉప్పు ఒకసారి చెక్ చేసేసుకుందాము. పర్ఫెక్ట్గా కుదిరిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి వంచేసుకుందాము. ఇప్పుడు మనకు వేడివేడి అన్నం కావాలి కదా. ఒక ప్లేట్లో వేడివేడి అన్నం వడ్డించేసుకొనేసి ఒక 2 గరిటెల కూరను వేసేసుకుందాము. వేసేసుకొనేసి నెయ్యి ఉంటే 1 స్పూన్ వడ్డించేసుకోండి. చక్కగా కలిపి ఎంజాయ్ చేసేసేయండి. పుల్లగా, కారంగా మన అనపగింజల పులిహోర రెడీ. థ్యాంక్ యూ.